ఓ పక్కన ప్రధానమంత్రి స్వయంగా రేవంత్తో మాట్లాడారు. రేవంత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రులు ఇద్దరు అక్కడే కూర్చున్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర. కానీ సమస్య ఏంటి అంటే ప్రకృతితో ఉన్నటువంటి వ్యవహారం. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఆ టెక్నాలజీని వాడేటటువంటి సందర్భంలో ప్రకృతితో ఎదురయ్యే సవాలే ఇప్పుడు కనబడుతున్నటువంటి. ఏదైతే తవ్వుకుంటూ వెళ్ళారు, మధ్యలో చిక్కుకుపోయారు. దాదాపుగా 40 కిలోమీటర్ల దాంట్లో వీళ్ళు 12 కిలోమీటర్ల దాకా వెళ్ళగలిగారు. ఇప్పుడు సమస్య అదే అయింది, మధ్యలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఆపరేషన్స్ ఇంతవరకు సక్సెస్ కాలేదు. ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి తాజాగా 4 గంటల తర్వాత టన్నెల్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగి వచ్చేసి, నేను రాత్రి వెళ్ళినటువంటి బృందం 12 కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్లో ప్రయాణించి అక్కడ నుండి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. అయితే మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిండి ఉండటంతో ముందుకు వెళ్ళలేకపోయారు. మొత్తం 6 మీటర్ల మేర బురద ఉందట. పైకి అందరూ దానితో సంబంధించినటువంటి దృశ్యాల్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్ళాలని చెప్తుంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే అనుకున్నటువంటి ప్రయాణం సాఫీగా సాగట్లేదు. ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి.